బాస్ మెటల్ బాస్ ఆదిపురుష్ తీశారు. ఎందుకంటే అది మన 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 రాముని మననే కించపరుచుకునేలా తీశాడు ఓమరావతి వాడు వేస్ట్ ఫెలో. హనుమాన్ బాగుంది ఆదిపురుష్ కంటే. బ్రో ఈసారి పండగ హనుమంతులతో కలిసే చేసుకుంటారు బ్రో. సింగిల్ వర్డ్ రివ్యూ. చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు పక్కా. హనుమాన్ మూవీ ఎలా ఉంది బ్రో? బాస్ మెటల్ బాస్ మెటల్ బాస్ అన్న. హనుమాన్ స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్ మ్యాన్ లేదు, ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న. ఒర్రి 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 థియేటర్లో గొంతు పోయిందన్న. అన్న ఒకటే చూపిస్తాడు ఇగో అన్న హనుమాన్ అంతే అన్న. హార్ట్ఫుల్గా చెప్తున్నారు. లాస్ట్ 10 నిమిషాలన్న గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న. కొంచెం మైక్ కింద పెట్టి అన్న ముక్కలో పోతుంది. గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్న. అన్న తేజ అన్న ఇచ్చి పడేసిర్రు. గిడప్సిన క్యారెక్టర్ అయితే తోపున్నది. ప్రశాంత్ వర్మ అన్న ఇప్పుడు అర్థమైపోయి అన్న ఏం లేదు, ఖాళీ ఇచ్చి పడేసి అంతే. ఒకటే మాట చెప్తున్నా, 1 మోర్ అన్న. అన్న పార్ట్ 2 తొందర రిలీజ్ చేయరు అన్న ప్లీజ్. రైతే సార్ వాయిస్ సూపర్ ఉన్నది. ఇలా రైతే సార్ వాయిస్ సూపర్ ఉన్నది అన్న. పార్ట్ 2 కోసం ఈగలు వెయిట్ చేస్తున్నా. 2025 చాలా రోల్ అవుతుంది. మళ్ళీ ఈ సినిమా చిన్నపిల్లల కాంచెలు చూడొచ్చు అన్న. నేను ఒక్కటే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, బ్యాట్మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏం లేవు, ఓన్లీ హనుమాన్. జై శ్రీరామ్. సూపర్ బ్రో సూపర్. చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు పక్కా. ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్లు వచ్చేస్తాయి. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా. ప్రశాంత్ వర్మ 50 కోట్లతో ఇంత బాగా తీస్తాడని నేను అసలు అనుకోలేదు. ఓమరావతి గారు వేస్ట్ నా కొడుకు. 400 కోట్లు పెట్టి అసలు గ్రాఫిక్స్ లేదు. ఈ సినిమా 50 కోట్లతో ప్రశాంత్ వర్మ తీశాడు. బ్లాక్ బస్టర్ ఇది. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. ఏంటి బ్రో? హీరో చాలా బాగా చేశాడు బ్రో. చిరంజీవి గారు అయితే 1000 కోట్లు ఫస్ట్ వీక్ లోనే 1000 కోట్లు సంపాదించేది. చిరంజీవి గారు అయితే ఫస్ట్ వీక్ లో 1000 కోట్లు సంపాదించేది. స్టోరీ అయితే సూపర్ ఉంది బ్రో. అసలు తీసిన విధానం సూపర్ ఉంది. మెయిన్ స్టోరీ సినిమా 90% స్టోరీయే. థియేటర్లు పెరుగుతాయా? గ్యారంటీ పెరుగుతాయి బ్రో. కానీ మహేష్ బాబు ఇద్దరు సమానంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బ్రో. నేను అంటే 2 హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బ్రో. హిట్ కాకపోతే ఇంకా థియేటర్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కదా. అదే సినిమా స్టోరీ మాత్రం అద్భుతం. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఎలా? చాలా బాగుంది. గ్రాఫిక్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. సినిమాలో మీకు నచ్చిన సీన్స్ ఏంటి? క్లైమాక్స్ చాలా నచ్చింది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ కూడా. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హనుమాన్ బాగుంది ఆదిపురుష్ కంటే. ఎలా ఉంది హనుమాన్? ఎక్సలెంట్ అన్న. కంప్లీట్ ప్రశాంత్ వర్మ యూనివర్స్ రేంజ్లో ఉంది సినిమా. ప్రీ క్లైమాక్స్ అయితే కంప్లీట్ డివోషనల్ మోడ్. ఎవడు అసలు సీట్లలో అంటే అది చిన్న సినిమా అని అన్నారు కానీ అసలు సీట్లలో కూర్చోలేదు. క్లైమాక్స్ అయితే క్లాప్ వర్తి మూవీ. ఎక్సలెంట్ ఉంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్, ఆ చిన్న బడ్జెట్లో ఇంత అవుట్పుట్ అసలు అదొక మాస్టర్ పీస్. ఆదిపురుష్ తీశారు. ఎందుకంటే అది మన 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 రాముని మననే కించపరుచుకునేలా తీశాడు ఓమరావతి వాడు వేస్ట్ ఫెలో. ఇదైతే ఎక్సలెంట్ ఉందని 100% సాటిస్ఫై అవుతారు. తేజ సజ్జా చిన్న హీరోలా అనిపించాడా, పెద్ద హీరోలా ఉన్నాడా? హనుమాన్ ముందు ఏ సూపర్ హీరో అయినా చిన్న హీరో అయినా, హనుమాన్ ముంగట అందరు చిన్నోళ్ళే. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుందన్న. పార్ట్ 2 లీడ్ ఇచ్చాడా? 2025లో జై హనుమాన్ అని వస్తుంది. క్లైమాక్స్లో చూపిస్తారు. అది కూడా రవితేజ వాయిస్ ఓవర్ చాలా ఫన్ క్రియేట్ అయిందండి. అది సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, చాలా గూస్ బంప్స్ ఉంటుంది అనమాట. అది ప్లస్ అందరు హీరోల్ని వాడేశారులేండి. ప్రభాస్ని, పవర్ స్టార్ని, మహేష్ బాబుని, బాలయ్యని అందరినీ వాడేశాడు ఫస్ట్ హాఫ్లో. ఓవరాల్గా అందరు హీరోస్ కలిసి చూడాల్సిన సినిమా. స్క్రీన్స్ పెరుగుతాయి అంటారా? స్క్రీన్స్ ఇవ్వలేదు కదా. స్క్రీన్స్ పెరగాలి. యాక్చువల్లీ ఇది తక్కువ బడ్జెట్ అని స్క్రీన్స్ తక్కువ ఇవ్వడము అది కరెక్ట్ కాదు. మేబీ మహేష్ బాబు పెద్ద హీరో కాబట్టి ఇచ్చారు, కానీ దీనికి స్క్రీన్స్ అట్లీస్ట్ ఇంకొక 10-15 స్క్రీన్స్ అన్న ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ డివోషనల్ మూవీ కాబట్టి 5 అంటే హనుమాన్ దృష్టిలో పెట్టుకొని 5 out of 5. ఓవరాల్ మూవీ మాత్రం 4.25 ఇస్తాను నేను. బ్రో ఈసారి పండగ హనుమంతులతో కలిసే చేసుకుంటారు బ్రో. సింగిల్ వర్డ్ రివ్యూ. కొంతమంది ఉంటారు 600 కోట్లు ఖర్చు పెడతారు, ఏం ఉపయోగం ఉండదు. అంటే ప్రశాంత్ వర్మ ఎలా తీశాడు? మల్టీవర్స్
సూపర్ హీరో అంతే ఏం తేజ లేదు, సజ్జా ఎలా చేశాడు? సూపర్ చేశాడు, బాగా చేశాడు. బ్లాక్ బస్టర్ ఆ సంక్రాంతికి. చెప్తున్నాను కదా, పండగ హనుమంతుడితో కలిపి చేసుకుంటారు. చాలా ఐ డోంట్ థింక్ ఆదిపురుష్ ఈవెన్ వర్త్ ఆఫ్ దిస్ మూవీ. ద బెస్ట్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఏం చేయను, ఐ సే యూస్ బెటర్ మనీ అండ్ యూస్ బెటర్ సీజీ. డైరెక్షన్ ఈజ్ ఆసమ్, యాక్టర్స్ ఆర్ ఆసమ్, సినిమా ఈజ్ ఆసమ్. ఈ మూవీకి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ పడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా గుడ్, హనుమాన్ ఎలివేషన్స్ అవన్నీ ఎలా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రావాలి కూడా. అంటే మామూలుగా డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? డైరెక్షన్ అది కూడా బాగుంది, చాలా బాగా చేశారు. హీరోయిన్ అమృత గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ బాగా చేసింది. హైలైట్స్ ఏమున్నాయి మేడం మూవీలో? హైలైట్స్ హనుమంతుడు రావడం, అది సీన్ బాగా, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగుందా అండి? చాలా బాగుందండి. పార్ట్ 2 కూడా వస్తుంది కదా, ఎలా ఉంది? పార్ట్ 2 కోసం వెయిటింగ్. త్వరగా తీస్తే మేము మళ్ళీ వస్తాం ఐమాక్స్కి. తేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా చేశాడు ప్రశాంత్ వర్మ? డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఉందన్న సినిమా చాలా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు స్టెప్ బై స్టెప్ స్టోరీని ఎట్లా తీసుకుపోయిన విధానం కానీ ఎవ్రీథింగ్ వాస్ ఆసమ్. విఎఫ్ఎక్స్ షాట్స్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. చిన్న పిల్లల్ని తీసుకోండి సినిమాకి, తీసుకోపోతే హనుమంతుడి గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. చాలా మంచిగా ఉంది సినిమా, అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్. నేను సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు, దీనికి ఇంకా పెంచిండు. అల్టిమేట్ సినిమా. ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. లీడ్ ఇచ్చాడు అది మీరు చూడండి, నేనేం చెప్పలేను ఇప్పుడు, చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడదు. సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్మ అంటారు కదా, ఇది వర్త్ వర్మ. 100% చూడండి, ఎవరు మిస్ కాకండి థియేటర్. తేజ సజ్జా 100% సెట్ అయిపోయినట్టే. తేజ సజ్జా అసలు ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లల్లా కానీ ఇట్లా ఏం కనిపించలేదు. 100% క్యారెక్టర్కి హి డిడ్ ద జస్టిస్. వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్లో ఉంటారు, బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్. సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చే రోల్ వరలక్ష్మి గారు.